హాయ్ ఫ్రెండ్స్, హోప్ ఆల్ ఆర్ గుడ్ అండ్ ఫైన్. మీకు తెలుసా ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ వెనకాల ఎంత హార్డ్ వర్క్ దాగి ఉంటుందో? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వన్ హ్యాబిట్ కామన్ ఉంటుంది. అదేమిటంటే దే వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. మరి అది ఎవరైనా కానివ్వండి, వెదర్ ఇట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్, ఎలాన్ మస్క్ ఆర్ బిల్ గేట్స్. కానీ మార్నింగ్ తొందరగా లేవడం, దట్ టు ఈ వింటర్ సీజన్లో అన్ని ఛాలెంజెస్ కంటే డిఫరెంట్ ఛాలెంజ్ అని చెప్పవచ్చు. కానీ డోంట్ వరీ, సింపుల్ అండ్ ఈజీ మెథడ్స్ మీకు ప్రొవైడ్ చేయబోతున్నాను. ఈ ఈజీ టిప్స్ని గనుక మీరు మీ డైలీ షెడ్యూల్లో అప్లై చేశారనుకోండి, ఒక సక్సెస్ పర్సన్ అవ్వడంలో ఎవ్వరూ ఆపలేరు. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి పుట్ యువర్ అలార్మ్ అవే ఫ్రమ్ యువర్ బెడ్. ఈ టెక్నిక్ అప్లై చేయడం వల్ల మీరు మార్నింగ్ త్వరగా లేస్తారు. బిఫోర్ గోయింగ్ టు బెడ్ పుట్ యువర్ అలార్మ్ ఫార్ అవే ఫ్రమ్ యువర్ బెడ్ అండ్ అలార్మ్ వాల్యూమ్ని కంపల్సరీ హై మోడ్లో పెట్టండి. దీనివల్ల మీకు డిస్టర్బెన్సే కాకుండా వేరే రూమ్లో పడుకున్న మీ పేరెంట్స్ని కూడా డిస్టర్బెన్స్ అవుతుంది అని మీరు చెప్పవచ్చు. బట్ వెయిట్, ఇలా చేయడం వల్ల ఎప్పుడైతే అలార్మ్ రింగ్ అవుతుందో హై వాల్యూమ్ ఉండడం వల్ల మీరు త్వరగా లేచి బెడ్ నుంచి కిందికి దిగి అలారం ఆఫ్ చేస్తారు అండ్ నిద్ర పారిపోతుంది. నా సెకండ్ స్టెప్, స్లీప్ ఇన్ వార్మ్ క్లాత్స్. ఈ వింటర్ సీజన్లో త్వరగా లేవాలంటే బద్ధకమే కాకుండా చాలా ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ లేచి కానీ బ్లాంకెట్ నుంచి బయటికి రావడానికి ఇష్టం ఉండదు. దీని వెనకాల ఒక కారణం ఉంటుంది. పడుకునేటప్పుడు చాలా మంది స్టూడెంట్స్ షార్ట్స్ అండ్ టీషర్ట్స్ వేసుకొని పడుకుంటారు. అయితే ఈ ఎర్లీ మార్నింగ్ లేవాలి అంటే వింటర్ వల్ల, ఈ చలి వల్ల బద్ధకంతో, భయంతో బెడ్ మీదనే బ్లాంకెట్ కప్పుకొని కూర్చుంటారు. అందుకే ఫుల్ స్లీవ్స్ టీషర్ట్స్, ఫుల్ లెంత్ పైజామాస్ వేసుకొని పడుకోవాలి. ఇక్కడ మరో ఇంపార్టెంట్ టిప్ తెలియజేస్తున్నానండి. సాక్స్ వేసుకొని నైట్ టైంలో పడుకోవడం ఇట్స్ వెరీ డేంజరస్ ఫర్ అవర్ బాడీ అనే చెప్తాను. సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్ వేరింగ్ సాక్స్ ఇన్ నైట్. ఇలా చేయడం వల్ల ఎర్లీ మార్నింగ్ లేవడమే కాకుండా మీరు చలిని కూడా తట్టుకోగలరు అండ్ బ్లాంకెట్ నుంచి కూడా ఈజీగా బయటికి రాగలరు. నౌ యూ షుడ్ బెటర్ నో హౌ మచ్ స్లీప్ యూ నీడ్. డైలీ అసైన్మెంట్స్, ఎగ్జామ్ షెడ్యూల్స్ ఆర్ హోంవర్క్ వల్ల మీరు మార్నింగ్ త్వరగా లేవాలి అనుకుంటున్నారనుకుంటే దెన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కి ఫస్ట్ మీరు డిసైడ్ చేయండి మీ బాడీ ఎన్ని అవర్స్ స్లీప్స్ అడుగుతుంది. ఒకవేళ మీరు లాంగ్ అవర్స్ వరకు పడుకున్నారనుకుంటే హోల్ డే యూ విల్ ఫీల్ లేజినెస్ అండ్ ఇన్ అదర్ వర్డ్స్, ఒకవేళ మీరు లెస్ పడుకున్నారనుకోండి డే మొత్తం ఆవలింపులు తీసుకుంటారు. అందుకే మీతో మీరు ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి మీ బాడీకి ఎన్ని అవర్స్ స్లీప్ ఈజ్ ఇనఫ్. జనరలీ అండ్ మ్యాక్సిమం 7 to 9 అవర్స్ స్లీప్ ఈజ్ ఇనఫ్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ అని చెప్తాను. ఇలా క్యాల్కులేట్ చేసిన తర్వాత మీరు మీ అలార్మ్ని సెట్ చేసుకోండి. దీనివల్ల మీరు మార్నింగ్ ఈజీగా లేవగలరు. ఎందుకంటే అడిక్వేట్ నంబర్ ఆఫ్ అవర్స్ పడుకోవడం వల్ల మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా నిద్ర తీసుకుంటారు. అంతేకాకుండా డే మొత్తం ఎనర్జెటిక్ అండ్ ఫ్రెష్నెస్తో మీ డైలీ షెడ్యూల్ ఈజీగా అండ్ హ్యాపీనెస్తో కంప్లీట్ అవుతుంది. సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ మీరు డైలీ ఎన్ని అవర్స్ స్లీప్ పడుకుంటారు. నా ప్రిపేర్ నెక్స్ట్ డే షెడ్యూల్ ఇన్ ద నైట్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. డైలీ పడుకునే ముందు నెక్స్ట్ డే మీరు ఏం చేయబోతున్నారు, ఆ ప్రిపరేషన్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఆర్ ఇన్ నైట్ చేసుకోవడం బెనిఫిషియల్ అని చెప్తాను. ఎలా అంటే మీరు స్కూల్ ఆర్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ అనుకుంటే మీ డ్రెస్ ఆర్ క్లోత్స్ని ముందుగానే తీసి ఐరన్ చేసుకొని పెట్టుకోవడం బెటర్ అని చెప్తాను. దీనివల్ల మార్నింగ్ టైంలో హరిబరి కాకుండా రిలాక్స్గా, హ్యాపీగా, ఫ్రెష్ మైండ్తో, వితౌట్ ఎనీ టెన్షన్, వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ మీరు యాక్టివ్గా పనులు చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ డేనే కాకుండా ఈ అలవాటుకు అడిక్ట్ అయ్యి ఇదే మెథడ్ అప్లై చేస్తూ వెళ్ళారనుకోండి మీ టార్గెట్స్ని అచీవ్ చేయడంలో మీకు ఎవ్వరూ ఆపలేరు. సో ఐ హోప్ సింపుల్ అండ్ ఈజీ టిప్స్ మీరు మీ డైలీ షెడ్యూల్ అండ్ లైఫ్ స్టైల్లో ఇన్కార్పొరేట్ చేస్తూ కన్సిస్టెన్సీతో ముందుకు వెళ్ళగలరు. అండ్ రిమెంబర్, కన్సిస్టెన్సీ is the key to success. So be regular, keep trying, you will get there. Do subscribe and don't forget to hit the bell icon. Stay focused.